వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లలో ఉచిత భోజనం 269 కేంద్రాల్లో పేదలకు 3 పూటల అన్నదాన కార్యక్రమం. భువనేశ్వరి విరాళంతో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు విస్తరణ. ఆకలి లేని ఆంధ్ర లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు. హరీష్ రావు పర్యటనలపై చామల కిరణ్ కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయన్న ఆరోపణ. జీవన్ చేరికపై నేతల్లో అసంతృప్తి ఉందన్న ఎంపీ. బీఆర్ఎస్ భవిష్యత్తుపై స్పష్టత లేదన్న చామల. దస్తగిరి హత్యపై వైసీపీపై మంత్రి నిమ్మల తీవ్ర ఆరోపణలు. తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే హత్య జరిగిందన్న విమర్శ. సాక్ష్యాలు తిరిపివేయడానికి ప్రయత్నం అంటూ ఆరోపణ. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కు హక్కు లేదన్న తుమ్మల. 10 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఘాటు విమర్శలు. 4,500 కోట్లతో పునరుద్ధరణ చేశామన్న మంత్రి వ్యాఖ్య. వైరా రిజర్వాయర్ కు నీరు అందించామని తుమ్మల వెల్లడి. మంత్రి దామోదర్ రాజనరసింహకు ఘన సన్మానం. డిజిటల్ హెల్త్ కార్డులకు ఉద్యోగుల నుంచి స్వాగతం. రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యాల హామీ. త్వరలో పూర్తి స్థాయి అమలు చేస్తామన్న మంత్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 269 కేంద్రాల్లో పేదలకు 3 పూటల భోజనం అందిస్తున్నారు. నారా భువనేశ్వర్ ప్రకటించిన 76 లక్షల విరాళంతో ఈ కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు. రోజువారీ కూలీలు, నిరుపేదలు, వృద్ధుల వంటి వర్గాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. ఆకలి లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని సీఎం తెలిపారు. అన్నదానంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలామంది అనేక పనుల కోసం బయట వస్తారు. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నా క్యాంటీన్ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి, అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే హక్కు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు అభివృద్ధి కంటే కమిషన్లపై దృష్టి పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 4,500 కోట్లతో ప్రాజెక్టును పునరుద్ధరించిందన్నారు. కేవలం 6 నెలల్లోనే గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. వైరా రిజర్వాయర్ లో గోదావరి నీటిని నింపడం ద్వారా రైతులకు ప్రయోజనం కలిగించామని చెప్పారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తించాలన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీరు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ సీతారామాని రాజీవ్ సాగర్ యొక్క డిజైన్ తోటే బయ్యారం బ్యాలెన్స్ రిజర్వాయర్ చేయాలని చెప్పి రోళ్లపాడులో శంకుస్థాపన చేపించా. ఈ ప్రభుత్వ పార్టీలో చేరి డిజైన్ కూడా మార్చి బయ్యారాన్ని ఎత్తేసి జూరూరుపాడు మీదుగా సీతారామాని చేశారు.
వాళ్ళకి కావాల్సిన కమిషన్లు వచ్చే పంపుల కోసం పైపుల కోసం 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడా ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. ఇరిగేషన్ మంత్రిగా నీకు సత్తా లేకుండా, నీకు చెప్పే ధైర్యం లేక ఆ ప్రాజెక్టుని ముండమోపించింది నువ్వు. కనీసం ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు అయితే జూలూరుపాడు దగ్గర టన్నెల కెనాలా అని 10 సంవత్సరాలు దాన్ని నిర్ణయం చేయకుండా 8,000 కోట్లను బూడిదలో పోసి అందుట్లో వచ్చినటువంటి కమిషన్లకే సంతృప్తి పడ్డటువంటి మీరు సీతారామాన్ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ దోపిడీ విధానాన్ని కనిపెట్టినటువంటి తెలంగాణ ప్రజలు, మీ అవినీతిని గమనించినటువంటి తెలంగాణ ప్రజలు మీ అహంకారానికి సమాధానం చెప్పారు. బతికొండంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ప్రశ్న తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం, కాళేశ్వరరావు అని పేరు తెచ్చుకుంటే కాళేశ్వరం ప్రారంభోత్సవానికే నీకు దిక్కు లేదు. నువ్వు అక్కడ రాజకీయంగా బతకాలని చెప్పి ఎన్ని ఆవు కథలు చెప్పినా నిష్ప్రయోజనం కాళేశ్వరరావు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జామింగ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజ్ఘాట్ ను సందర్శించారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ అహింస, శాంతి సందేశాలను కొనియాడుతూ విజిటర్స్ బుక్ లో సంతకం చేశారు. భారత దక్షిణ కొరియా సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలకమైంది. భారత రాష్ట్రపతి ప్రధానమంత్రితో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారం పెంపుపై దృష్టి సారించనున్నారు. ఈ పర్యటనకు దౌత్యపరంగా ప్రాధాన్యం పెరిగింది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉంది. Excuse me. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీపీఆర్ నేత్ర సేవలను ప్రారంభించారు. పేదల కళ్లల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ సేవలు మంచి స్పందన పొందడంతో కోవూరులో మరో బస్సును ఏర్పాటు చేశారు. లక్ష్మీపురంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి సేవలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 50,000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలు అందించడం ప్రధాన లక్ష్యమన్నారు.
మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మనకి ఎంత పవిత్రమైన రోజుగా మనం చరిత్రలో లిఖించుకోవాలి తగిన రోజు ఈ రోజు. మీకందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల మనిషి అని చెప్పి ఆయన ఎప్పుడో ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి, అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకుంటూ ఈపీఆర్ ఫౌండేషన్ అంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈ రోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి ఈపీఆర్ నేత్ర అనే ఒక బస్సు రామతీర్థం నుంచి అలవాయితీగా మనం ఏ పని మొదలు పెట్టినా ఇక్కడి నుంచే రామచంద్రాపురం నుంచే మొదలు పెడతాం. రెండు రామతీర్థం, రామచంద్రపురం, నిడవలూరు మండలం ఈశాన్య భాగం అక్కడి నుంచే మనం మొదలు పెడతాం. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరులో ఈ ఈపీఆర్ నేత్ర ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ బస్సు యొక్క ఇదేంటంటే మీకు అందరికీ తెలుసు, ఈ రోజుల్లో చాలా మందికి కంటి చూపు సరిగా లేదు. వాళ్ళందరికీ ఇక్కడికి ఇప్పుడు ఈ బస్సు ఇక్కడే ఉంటుంది, కొన్ని రోజులు ఇదే ఉంటుంది. మీకు ఈ ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరూ వచ్చి కళ్ళు టెస్ట్ చేసుకొని అప్పటికప్పుడే వాళ్ళు సైట్ చూసుకొని దాని తర్వాత అక్కడికక్కడే వాళ్ళకి కళ్ళ అద్దాలు కూడా ఇస్తారు. అలాగే ఇంకేమైనా కొంచెం ఎక్కువ ఇది ఉంటే వాళ్ళకి డాక్టర్ గారు మెసేజ్ ఇచ్చి మీరు పలానా దగ్గర చూపించుకోమని కూడా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నిదానంగా వచ్చి ఇక్కడ కూర్చొని ఈ బస్సును ఉపయోగించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను చెప్తున్నాను. మన ఎంపీ గారు ఈ బస్సుని మొత్తం ఉదయగిరిలో మొదలు పెట్టారు. ఒక బస్సుని అది ఇప్పటికీ జరుగుతుంది. 7 నెలలైంది మొదలుపెట్టి 50,000 మంది వరకు చూపించుకొని అందులో ఎవరికి అవసరమో వాళ్ళ అర్థాలు తీసుకోవడం జరిగింది. ఆ బస్సు 7 కాన్స్టిట్యున్సీలు తిరిగి మన కోవూరులో వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు అయిపోతుందని చెప్పి సారు రెండో బస్సుకొని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా ఫౌండేషన్ తరఫున పేద ప్రజలకి అండగా నిలవాలి. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఇప్పుడే మీరందరూ కూడా హ్యాపీ సీఎం గారు అని అరిసేరు విన్నాను. మళ్ళీ కూడా ఒకసారి మన సీఎం గారికి మీరందరూ చప్పట్లతో ఆయన జన్మదినానికి మనందరం కూడా స్వాగతం పలుకుతాం. అంటే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని ఈపీఆర్ నేత్ర కొత్త బస్సు తయారు చేసి ఇప్పుడే చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాదాపు ఇది 4-5 ఏళ్ళు పెట్టేటట్టుగా ఉంది చూస్తే. ఇప్పటికి 8 మండలాల్లో 7 మండలాలు కవర్ అయింది, 7 నెలలు పట్టింది. సో ఆ లెక్క ప్రకారం చూస్తే కాన్స్టిట్యున్సీ అంతా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంతా దాదాపు 3-4 సంవత్సరాలు పెట్టేటట్టుగా ఉందని. ఈయన పుట్టినదినం రోజు, మన ముఖ్యమంత్రి పుట్టినదినం రోజే ఇది ఇక్కడి నుంచి లక్ష్మీపురం నుంచి స్టార్ట్ చేయాలని వాస్తు ప్రకారం కొత్త బస్సు మీ ఏరియా నుంచి స్టార్ట్ కావాలని మత్స్యకారులు ప్రాధాన్యంతో దీని నుంచి స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది, మీరందరూ కూడా ఓపికగా కూర్చొని చూపించుకోండి. కళ్ళు అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడే ఇద్దరు చూపించుకొని వచ్చారు బయటికి, ఆ ఉంటే ఇక్కడికి వస్తే బాగుంటుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే టెస్ట్ చేసిన టెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడే
నువ్వు అక్కడ ఉంది రమ్మా. కడపలో జరిగిన దస్తగిరి హత్యపై మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల కోసం సొంత పార్టీ కార్యకర్తను హతమార్చారని విమర్శించారు. అధికారం కోల్పోయిన జగన్ తన నేరపూరిత రాజకీయాలను మార్చలేదని అన్నారు. సాక్ష్యాలను రూపమాపే ప్రయత్నాల్లో కూడా పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అడ్డుగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి ఆ రోజు 2019లో కానీ మరి మొన్న 2024లో కానీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయకుండా మరి ఆ కార్యకర్తను సైతం నిర్దాక్షిణ్యంగా పెద్ద దస్తగిరిని ఏ రకంగా అయితే హత్య చేసి మరి హత్య చేసిన తర్వాత ఆ హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఆ యొక్క నిత్యానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిని కలిశారని అంటే ఈ రకంగా హత్య రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా పేటెంట్ హక్కు తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు వివేకానంద రెడ్డి గొడ్డలి పోటు దగ్గర నుంచి ఈ రోజు వరకు మరి ఏ రకంగా హత్య రాజకీయాలకు పాల్పడుతుందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా దురదృష్టం ఏంటంటే ఆ రోజు సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలి పోటుగా ఏ రకంగా అయితే హత్య చేసి తర్వాత అక్కడున్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ఏ రకంగా రూపుమాపడానికి ప్రయత్నం చేశారో మళ్ళీ అదేవిధంగా పెద్ద దస్తగిరి హత్య తర్వాత కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసేటువంటి విధానం అని అంటే ఇది తాడేపల్లి ఆదేశాల ప్రకారమే ఇటువంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మరి స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. గొడ్డలి పార్టీ ఎంతకైనా దిగజారుతుందనే దానికి కూడా ఇదే ఒక ఉదాహరణ అనే విషయం. అంతకు మించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క క్రిమినల్ మైండ్ ఆయన రాజకీయాలకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్త హత్యకు గురవుతే మరి వాళ్ళ పత్రిక ఉంది, ఒక కరపత్రిక, వాళ్ళ పత్రిక ఉంది, ఒక అవినీతి పత్రిక. కనీసం కార్యకర్తని పెద్ద దస్తగిరిని ఎక్కడ కూడా ఉదహరించలేకపోయింది అని అంటే ఏ రకంగా అంటే పాము గుడ్లను పెట్టి తన గుడ్లు తానే పాము ఏ రకంగా అయితే మింగేస్తుందో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తన రాజకీయాలకు కానీ తన ధనదాహానికి కానీ తన డబ్బుకు కానీ ఎవరు అడ్డొచ్చినా కూడా ఆ రకంగానే మరి మింగేస్తారనేటువంటిది కూడా పెద్ద దస్తగిరి విషయంలో మనందరికీ కూడా అర్థమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే పెద్ద దస్తగిరి ఈ రకంగా ఒక వైసీపీ నేత అనుచర గణంతో హత్య గావించబడితే కనీసం కార్యకర్త చనిపోయేటటువంటి బాధ ఆవేదన కూడా ఆ పార్టీలో లేదు అని అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క క్రిమినల్ మైండ్. ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర పేరు చెప్పి పెద్ద ఎత్తున ఊరేగింపుతో ఆ రోజు వెళ్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద మరి తన సొంత పార్టీ కార్యకర్త చక్రాల కింద పడి నలిగి చనిపోతే కనీసం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం ఎక్కడైనా రోడ్డు మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ కనుక మనం చూస్తే వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా సరే కారు ఆపి ఆ యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుని హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ బెడ్ అరేంజ్ చేసుకుని అవసరమైతే మనకు ఎవరైనా పిఏ కానీ వీళ్ళు కానీ వెనుకుంటే వాళ్ళని ఇచ్చి పంపించి వాళ్ళకి వైద్యాన్ని అందజేస్తాం. ముక్కు ముఖం తెలియని వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్కి గురవుతాయి. ఆ రకంగా మానవత్వం చాటుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్లో ఊరేగింపులో ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త చక్రాల కింద పడి చనిపోతే 2 చేతులు 2 కాళ్ళు పట్టుకుని పక్కన పొదల్లోకి పడేసిపోయి. హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని కేటీఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైందని ఆరోపించారు. ఢిల్లీలో హరీష్ రావు ఏ నేతలను కలుస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీ అంతర్గత పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ పరిణామాల్లో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, గాలి మూట వేసుకుని అలా జగిత్యాలకు వస్తారట. కానీ ఈ సందర్భంలో బట్ట తన్నీర్ హరీష్ రావు ఢిల్లీ పోవడం జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది అండి? పార్టీలో ముసలం మొదలైంది, పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఆమె దూరమైంది. హరీష్ రావు ఇవాళ ఢిల్లీకి పోయాడు. నీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఇవాళ జీవన్ రెడ్డికి చేరికని ఒక దిక్కంటావు, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాల కార్యకర్తలను మీరు అక్రమంగా సంపాదించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. జగిత్యాల్లో మొత్తం గులాబీ జెండాలతో నింపేస్తారు. నింపుకోండి, బహిరంగ సభ చేసుకోండి. కానీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభని ప్రకటించుకొని మాట్లాడితే బాగుంటుంది. తన్నీర్ హరీష్ రావు గారు ఢిల్లీ ఎందుకు పోయిన విషయం యావత్ తెలంగాణ ప్రజానికానికి బహిరంగ సభలు చెప్పాలి. కేటీఆర్ గారు ఈ విధంగా వర్గ పోరాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన భుజం మీద తుపాకి పెట్టి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారు తిట్టాలి, ప్రభుత్వాన్ని రికార్డులు పెట్టే ఆలోచన దురాలోచన చేస్తే మీ పార్టీ ఈరోజు 2 వర్గాలుగా వీరిపోయే ప్రమాదాన్ని పొంచి ఉన్నది. దానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కేటీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎప్పుడు కూడా మీ కుటిలమైన మనస్తత్వం 2 సంవత్సరాల లోపట్నే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద గంత అక్కసు ఎందుకు, గంత కుట్రెందుకు, గంత కుతంత్రాలు ఎందుకు? ఇవాళ ప్రజలు అన్ని గమనిస్తారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని అన్నారు. జీవన్ రెడ్డి చేరికపై పార్టీ నేతల అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు హరీష్ రావు వెళ్లకపోవడం గమనించాల్సిన అంశమన్నారు. కేసీఆర్ బయటకు వస్తున్న సమయంలో హరీష్ రావు ఢిల్లీ వెళ్లడం అనుమానాస్పదమన్నారు. ఆయన ఎవరు కలిశారో త్వరలో బయటపడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని చెప్పారు. ఉన్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు సీనియర్ నాయకుడిగా ప్రాంతంలో ఉండి హరీష్ రావు ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి కానీ ప్రయత్నాలు కానీ చేసినట్టు కనపడలేదు. రెండోది, కేటీఆర్ గారు జగిత్యాల పోయినప్పుడు మొదటిసారి జీవన్ రెడ్డి గారిని విదేశాల నుంచి వచ్చి హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళి బతిలాడి తీసుకుపోయిన, ఎందుకంటే చూడటానికి బాగుండదని, ఎవరైనా హరీష్ రావు రాకుండా ఓన్లీ కేటీఆర్ వస్తాడని. నెక్స్ట్ డే ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్కి తీసుకుపోయారో జీవన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారు పోకపోవడంలో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది అంతర్యం. ఇక పోతే ఆల్రెడీ ఆ పార్టీల కవిత పార్టీతో సరిపోక కొత్త పార్టీ పెట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈరోజు పొద్దున్నే, ఎందుకంటే కేసీఆర్ గారు సంవత్సరం రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ సభకు జగిత్యాలకు వచ్చింది కూతురు ఈరోజు. దానికి హరీష్ రావు గారు అటెండ్ కాకుండా ఢిల్లీ ప్రయాణం చేయండి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి పెట్టేట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ఢిల్లీలో ఎవరితోటి మంతనాలు చేయడానికి వెళ్తుండు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా వేసుకుంటుండు అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఇంకో 2 రోజులైతే తెలుస్తుంది ఢిల్లీలో ఎవరెవరిని కలిసి వస్తుండనేది. కాబట్టి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో ఒకరోజు పండుగ. పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతుల ప్రారంభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విద్యా సంస్థ ప్రారంభ ప్రాంతీయ విద్యాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. స్థానిక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. ఈ పాఠశాల ద్వారా ఆధునిక విద్యా అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రాంతీయ విద్యార్థుల భవిష్యత్తుకి ఇది బలమైన అడుగని పేర్కొన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైల్వేస్లో సేవలు అందిస్తున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో ఒక ప్రశ్న అడిగాను. ఆర్మ్డ్ ఫోర్సెస్ వారు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మంది పనిచేస్తున్నారని దానికి సమాధానం మన శ్రీకాకుళం. వీరందరూ దేశం కోసం వివిధ ప్రాంతాలలో పనిచేస్తుంటే, అలాగే మన సరిహద్దుల్లో వాళ్ళందరూ కూడా ప్రాణాలు త్యాగం చేస్తూ పనిచేస్తుంటే, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ ఉండేది. ఆ కోరిక నిజం చేయాలనే సంకల్పంతో నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి కేంద్రీయ విద్యాలయం పలాస కోసం నిరంతరం కృషి చేశాం.
అయితే ఇందులో ప్రాజెక్టుల విషయంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాలంలో ప్రాజెక్టులు రైతులకు నీళ్లు అందించడానికి నిర్మించేవారని తెలిపారు. కానీ చంద్రబాబు పాలనలో కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చే విధంగా మారాయని ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టును కూడా సరిగా వినియోగించలేదని విమర్శించారు. రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ప్రాజెక్టుల ద్వారా రైతులకు లాభం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజలు నిజాన్ని గుర్తించాలన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి దాపురించిన రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో ఎప్పుడు కూడా నిధులు పారడమే తప్ప నీళ్లు పారిన పాపాన్ని ఎప్పుడు పోలే. రైతు ప్రయోజనాలను తుంగలో తొక్కి నిధులు పారించిన సందర్భాలు అయితే కోకొల్లలు. హంద్రీనీవా కాలువ మేము మొదలు పెట్టామని తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బాలు కొట్టుకుంటారు. హంద్రీనీవా కాలువ డిపిఆర్ అంటే రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్, కొన్ని వేల రిపోర్ట్లు ఉన్నాయి ఈరోజు రాష్ట్రం దగ్గర. కొన్ని పనులు మొదలు పెట్టని డిపిఆర్లు, కొన్ని వేల డిపిఆర్లు ఉన్నాయి. అలాగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు హంద్రీనీవా ప్రాజెక్టుకు డిపిఆర్ చేయించారు. ఆ రోజు కీర్తిశేషులు శివరామకృష్ణయ్య గారు, రిటైర్డ్ ఏఎన్సీ గారు, ఆయన డిపిఆర్ చేయించారు. ఇది రాయలసీమ 4 జిల్లాలకు కూడా 40 టీఎంసీల నీళ్లను సాగునీటికి తాగునీటికి తీసుకొచ్చేటువంటి ఏకైక మార్గంగా 1980-90 మధ్యనే ఈ డిపిఆర్ రూపొందడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది సాధ్యమైనది కాదు, 40 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు, కేవలం దీన్ని తాగునీటికి 5 టీఎంసీలకు మాత్రమే పరిమితము చేద్దాము అని దాన్ని డిపిఆర్ని, ఆ కాలువ కెపాసిటీని 5 టీఎంసీలకే పరిమితం చేసినారు. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా మార్చినారు. మరి ఇటువంటి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. మేమే హంద్రీనీవాని తీసుకొచ్చాం, జిల్లాను సస్యశ్యామలం చేశాం, హంద్రీనీవా క్రెడిట్ మాకే దక్కుతుంది అనేసి. అవును, హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీకే దక్కుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన జీవిత కాలంలో రైతుల కోసం అనేక పోరాటాలు చేసి, పాదయాత్రలు చేసి, గాలేరు నగరి హంద్రీనీవా. మధురా నగర్ లో శ్రీ బంగారు మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం కొనసాగుతుందని తెలిపారు. या देवी सर्वभूतेषु विष्णुमायेर्जप्तिदा नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनात्यावधीयते नमः पूर्वोक्ते एवं जय बोलो बंगार मीसम्मा माता की। తెలంగాణ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి దామోదర్ రాజనరసింహకు ఘన సన్మానం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులు మంజూరు చేయడాన్ని వారు స్వాగతించారు. ఈ పథకం ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతాయని తెలిపారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతోందని, త్వరలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి